మండలిలో మంటలు అధికార విపక్షాల మధ్య డైలాగులు. ఓవరాల్ గా ఇవాల్టి ఏపీ శాసన మండలిలో హాట్ గా చర్చ జరిగింది. యూరియా సమస్య నుంచి భూ సేకరణ వరకు, ఆలయ ప్రమాదాల దగ్గర నుంచి పెన్షన్ల పంపిణీ వరకు ఎన్నో అంశాలు మండలిని హీటెక్కించాయి. మంత్రి ఆనం సెటైర్లే ఇవాల్టి సభలో హైలైట్. దేవాలయాల్లో ప్రమాదాలతో పాటు పలు ఘటనలపై మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. తిరుపతి క్యూ లైన్లో తొక్కిసలాట, సింహాచలం గోడ కూలిన ఘటనలతో పాటు పలు అంశాలను వైసీపీ ప్రస్తావించింది. అసలు ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం రాకముందు అవ్వచ్చు, వచ్చే కావచ్చు, తిరుమల దివ్య క్షేత్రంలో మాత్రం ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అది ఇప్పుడు జరగడం నిజంగా దురదృష్టకరం. ఈ సంఘటన జరగడం నిజంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యము, అలాగే టీటీడీ పాలక మండలి వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాలపైన రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి ఆనం. బాధితులను పరామర్శించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ ని దాడి చేశారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ప్రధానమంత్రి సిగ్గుపడాలి అధ్యక్ష. పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు. ప్రభుత్వ సమాధానంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆనం. గురించి బాధపడేంత సమయం తీరిక నాకు ఎత్తిపోయిన పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి నాకెక్కడ దిగజారు లేను, నీలాగా దిగజారు లేను నేను. అర్థమైందా? నాయుడిపేటలో ఆంజనేయుడు విగ్రహ ధ్వంసం ఘటన దర్యాప్తులో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదుపై సభాముఖంగా విమర్శలు చేశారు మంత్రి ఆనం. ఒక వ్యక్తి పూర్తిగా త్రాగి మద్యం మైకంలో తన భార్యతో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడంట అధ్యక్ష. ఆమె ఎక్కడో విజయనగరం దగ్గర ఉందంట అధ్యక్ష. ఆమెతో మాటల ఈలిలో ఇద్దరు ఒకరికొకరు వాదనలు పడి ఆమె మీద కోపం ఈ తోక మీద చూపించాడు అధ్యక్ష. తోకను విరగొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎస్ఐ రిపోర్ట్ అధ్యక్ష. మీకు తమరు ఆదేశిస్తే ఈ ఎఫ్ఐఆర్లన్నీ తమ దగ్గరికి పంపిస్తారు. ఆలయ ఘటనలపై చర్చ సందర్భంగా మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అంతకుముందు రైతు సమస్యలపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. యూరియా సమస్యపై చర్చకు పట్టుపడుతూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో 10 నిమిషాల పాటు సభ వాయిదా వేయాల్సి వచ్చింది. యూరియాపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది. రైతులపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తారు కదా, అదే చెప్పనండి చర్చలో, అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి, మళ్ళీ రేపు వరకు ఎందుకు? ఎన్ని గంటలైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. కొత్త పెన్షన్లపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. 50 ఏళ్ల పైబడిన వారికి కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చారు, ఎప్పుడు ఇస్తారు అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్నించారు. రమేష్ యాదవ్ ప్రశ్నకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.